ఈ వీడియోలో స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో చాలా స్టూడెంట్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో నేను స్పెషల్ డిఎడ్ చేశాను, సో నెక్స్ట్ నేను బిఎడ్ చేసుకోవాలా, స్పెషల్ బిఎడ్ చేసుకోవాలా, నేను ఆల్రెడీ బిఎడ్ చేశాను మళ్ళీ స్పెషల్ బిఎడ్ చేయాలా, సో ఇలాంటివి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఈ ఒక్క వీడియోలోని మీరు స్పెషల్ డిఎడ్ చేస్తే ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, అండ్ స్పెషల్ బిఎడ్ చేయడం వల్ల ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబుల్ అవుతారు, స్పెషల్ బిఎడ్ తో పాటు నార్మల్ బిఎడ్ కావచ్చు, నార్మల్ బిఎడ్ తో పాటు స్పెషల్ డిఎడ్, ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీరు ఎలాంటి జాబ్స్ కి ఎలిజిబుల్, అండ్ ఆల్రెడీ ఏదో ఒక కోర్స్ చేసిన వాళ్ళు మీరు ఎలాంటి కోర్స్ చేస్తే మీకు ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయో మీకు తెలుసుకుంటే అప్కమింగ్ ఇయర్స్ లో మీరు ఆ కోర్సెస్ అని చేయండి. సో ఇక్కడ 7 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో పాయింట్ వైజ్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పెషల్ డిఎడ్. సో స్పెషల్ డిఎడ్ అన్న టీటీసీ అన్న డైట్ అన్న ఒకటే. సో ఇక్కడ ఈ స్పెషల్ డిఎడ్ కోర్స్ చేయడం వల్ల మనం 2 జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతాం. గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఒకటి నార్మల్ ఎస్జిటి, సో నార్మల్ ఎస్జిటికి ఎలిజిబుల్ అవుతాం. సెకండ్ పాయింట్ వచ్చేసి స్పెషల్ ఎస్జిటి. సో మనకి ఎలా అయితే డిసబిలిటీ స్టూడెంట్స్ కి సంబంధించిన కోర్స్ ఇది. సో ఆ కోర్స్ చేయడం వల్ల 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. సో నార్మల్ ఎస్జిటి, స్పెషల్ ఎస్జిటి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి స్పెషల్ బిఎడ్ చేయడం వల్ల, సో స్పెషల్ బిఎడ్ చేయడం వల్ల కూడా 2 జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతాం. సో నార్మల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతాం. సెకండ్ వచ్చేసి ఈ స్పెషల్ స్కూల్ అసిస్టెంట్, సో డిసబిలిటీ స్టూడెంట్స్ కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్, వాళ్ళని స్పెషల్ టీచర్స్ కావచ్చు, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ అంటారు. సో ఇక్కడ 2 గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబుల్. సో ఇవి 2 ఇండివిజువల్ కోర్సెస్. సో స్పెషల్ డిఎడ్ చేసే వాళ్ళు స్పెషల్ డిఎడ్ చేసి ఆ 2 కోర్సెస్ కి ఎలిజిబుల్, ఆ 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. స్పెషల్ బిఎడ్ వేరు, స్పెషల్ బిఎడ్ కి సంబంధించిన 2 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంతమంది డౌట్ అడుగుతున్నారు. సో నేను స్పెషల్ డిఎడ్ చేసేటప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ కోర్స్ చేస్తేనే అలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్, లేదంటే అన్నిటికీ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అంటే మీరు ఒక్క స్పెషలైజేషన్ లైక్ విఐ విజువల్ ఇంపైర్మెంట్ లో చేశారా, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ చేశారా, హియరింగ్ డిసబిలిటీ చేశారా, మల్టిపుల్ డిసబిలిటీ చేశారా, ఏ డిసబిలిటీలన్నా చేయండి, మీరు అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు డిఎడ్ లో, స్పెషల్ డిఎడ్ లో. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఈ స్పెషల్ బిఎడ్. సో స్పెషల్ బిఎడ్ లో కూడా మీరు ఏ డిసబిలిటీ అన్నా ఏ కోర్స్ అన్నా చేయండి స్పెషల్ లో. సో స్పెషల్ బిఎడ్ హియరింగ్ లో చేశారా, విజువల్ ఇంపైర్మెంట్ లో చేశారా, ఇందులోనే చేయండి, మీరు అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. సో ఇది థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఇది అన్నిటికి ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్. సో ఇప్పుడు కొందరికి కాంబినేషన్స్ ఉంటాయి. సో ఎలాంటి కోర్సెస్ కాంబినేషన్స్ ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అది కూడా చెప్తాను. సో ఇప్పుడు స్పెషల్ డిఎడ్ ఒక క్యాండిడేట్ చేశాడు, సో స్పెషల్ డిఎడ్ చేశాడు, నార్మల్ బిఎడ్ చేస్తాడు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అంటే టోటల్ 4 గవర్నమెంట్ జాబ్స్. ఎందుకో చెప్తాను. సో ఇక్కడ స్పెషల్ డిఎడ్ ఉంది కాబట్టి నార్మల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబులే అండ్ స్పెషల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబులే. అండ్ ఇక్కడ నార్మల్ బిఎడ్ ఉంది, నార్మల్ బిఎడ్ ఉంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా ఎలిజిబులే. సో మనకు గవర్నమెంట్ కొత్త గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందంటే ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్లకు నార్మల్ బిఎడ్ తో పాటు స్పెషల్ బిఎడ్ కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎలిజిబుల్ ఇచ్చారు. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు టోటల్ 4 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో 2 ఎస్జిటి నార్మల్, ఎస్జిటి స్పెషల్ ఎస్జిటికి ఎలిజిబులే, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్, నార్మల్ స్కూల్ అసిస్టెంట్. సో ఈ కాంబినేషన్ స్పెషల్ డిఎడ్ తో పాటు నార్మల్ బిఎడ్ ఉన్న వాళ్ళకు 4 గవర్నమెంట్ జాబ్స్. సో మనకు ఆర్సీఐ కూడా అప్రూవ్ చేసింది ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు 4 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్. ఎవరైతే నార్మల్ డిఎడ్ ఉంది, సో నార్మల్ డిఎడ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బిఎడ్. సో స్పెషల్ బిఎడ్ ఉంటే కేవలం 3 గవర్నమెంట్ జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ నార్మల్ డిఎడ్ అంటే నార్మల్ ఎస్జిటి జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్, స్పెషల్ ఎస్జిటికి నాట్ ఎలిజిబుల్. సెకండ్ వచ్చేసి స్పెషల్ బిఎడ్. సో స్పెషల్ బిఎడ్ ఉంది కాబట్టి నార్మల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. సో ఇక్కడ 3 జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్. సో నేను ఇక్కడ స్పెషల్ బిఎడ్ చేసా, మరి నార్మల్ ఎస్జిటి జాబ్స్ స్పెషల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబుల్ అంటే కాదు. కాకపోతే మనం ప్రీవియస్ ఏదైతే చెప్పానో స్పెషల్ డిఎడ్ ప్లస్ నార్మల్ బిఎడ్ అలా చేసిన వాళ్లకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, కానీ ఇలా రివర్స్ చేసిన వాళ్లకు ఎస్జిటి స్పెషల్ ఎస్జిటి అయితే ఇవ్వలేరు. సో పైన ఏదైతే నేను 4th చెప్పానో స్పెషల్ డిఎడ్ నార్మల్ బిఎడ్ ఇలా కాంబినేషన్ వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్. అదే ఇప్పుడు నార్మల్ డిఎడ్ చేసి స్పెషల్ బిఎడ్ చేసిన మాత్రాన 3 గవర్నమెంట్ జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు, స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి క్యాండిడేట్స్ కి 4 గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ డిఎడ్ ఉంది, స్పెషల్ బిఎడ్ ఉంది. సో మొత్తం 4 గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. సో ఈ కాంబినేషన్స్ వాళ్ళు ఈక్వల్ టు స్పెషల్ డిఎడ్ ప్లస్ నార్మల్ బిఎడ్. సో మీరు స్పెషల్ డిఎడ్ చేసిన తర్వాత మీకు స్పెషల్ బిఎడ్ లో సీట్ రాకపోయినా నార్మల్ బిఎడ్ చేసినా ఆ స్పెషల్ బిఎడ్ కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో స్పెషల్ బిఎడ్ కూడా ఉంటాయి. సో ఇది చాలా చాలా అడ్వాంటేజ్ పాయింట్. సో మళ్ళీ ఎందుకంటే స్పెషల్ బిఎడ్ కాలేజ్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు స్పెషల్
స్కూల్ అసిస్టెంట్ కావాలంటే కంపల్సరీగా స్పెషల్ బిఎడ్ లో చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి? స్పెషల్ డిఎడ్ ఉన్న వాళ్ళకు. అదే స్పెషల్ డిఎడ్ లేని వాళ్ళు మీరు పక్కా స్పెషల్ బిఎడ్ చేస్తేనే స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మెయిన్ పాయింట్. సో లాస్ట్ కాంబినేషన్ వచ్చేసి నార్మల్ డిఎడ్ చేసిన వాళ్ళు, నార్మల్ బిఎడ్ చేసిన వాళ్ళు. సో వీళ్ళు మాత్రమే మీ నార్మల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబుల్, నార్మల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్. కేవలం 2 జాబ్స్ కి మాత్రమే ఎలిజిబుల్. మీరు స్పెషల్ ఎస్జిటి కావచ్చు, స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎలాంటి వాటికి మీరు ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ లేదు, అంటే డిసేబిలిటీకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు అవేం చేయలేరు కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్. జస్ట్ నార్మల్ స్కూల్ అసిస్టెంట్, నార్మల్ ఎస్జిటి జాబ్స్ కి ఎలిజిబుల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ కంక్లూజన్ లో 1 పాయింట్ ఏంటంటే స్పెషల్ డిఎడ్ ఉన్న వాళ్ళు నార్మల్ బిఎడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్. లేదు నాకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్ బిఎడ్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ లో. కానీ ప్రైవేట్ సెక్టర్ లో వెళ్ళాలనుకుంటే స్పెషల్ బిఎడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి నార్మల్ బిఎడ్ కన్నా. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఏ కాంబినేషన్ కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో చెప్పాను. సో స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నది ప్రైవేట్ సెక్టర్ లో. గవర్నమెంట్ సెక్టర్ లో కూడా ఇప్పుడు అన్ని స్కూల్స్ లో కావచ్చు మ్యాండేటరీ అయిపోయింది స్పెషల్ ఎడ్యుకేటర్ పక్కా కావాలని. నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, అక్కడ ఏపీ కావచ్చు అండ్ సెంట్రల్ లో కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు, కేవీఎస్ కావచ్చు. సో అన్ని సెంట్రల్ స్కూల్లో కూడా ఇక్కడ మ్యాండేటరీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి స్పెషల్ డిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కోర్సెస్ చేసే వాళ్ళకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. సో మనకి ఎవ్రీ ఇయర్ స్పెషల్ డిఎడ్ కి అయితే ఎన్బిఆర్ వెబ్సైట్ లో ఈ ఇయర్ నుంచి మనకు ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో ఈ ఇయర్ నుంచి కొత్తగా ఆన్లైన్ సిస్టమ్ పెట్టారు. ఎవ్రీ ఇయర్ మనకు ఆఫ్లైన్ మోడ్ లో ఉంటుండే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ లో అయిపోయాను, ఆ వీడియోస్ కూడా ఇదే వీడియోలో అటాచ్ చేస్తా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ బిఎడ్ వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని కాలేజెస్, కొన్ని నార్మల్ కాలేజెస్ ఉంటాయి స్పెషల్ బిఎడ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి వచ్చేసి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. నార్మల్ స్పెషల్ బిఎడ్ కాలేజ్ కి మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వాలి. మీ మెరిట్ ఆధారంగా మీరు ఏవైతే డిగ్రీలో మెరిట్ ఉందో దాని ఆధారంగా మీకు అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ లో చేశాను. సో ఇంట్రెస్ట్ చూసి మీరు కాలేజ్కి వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.